అన్న నమస్తే, ఏం పేరు నీ పేరు? రాజ్ కుమార్ అన్న. రాజ్ కుమార్. ఇక్కడ లోకలేనా? అంబర్పేట్. అన్న మీకు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. మరి దేశంలో అందరూ మోడీ మోడీ అంటున్నారు. మోడీ ఖచ్చితంగా వస్తాడండి. మోడీ వస్తారా? మోదీ ఎంపీ మీద సెంట్రల్ గవర్నమెంట్ మోదీని. ఎందుకు కాంగ్రెస్ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది? కాంగ్రెస్ ఏం రాదండి, మోదీనే వస్తుంది. మోడీ వస్తారు. మోదీనే వస్తారు. కారణం ఎందుకు? ఎందుకంటే మోదీ కర్ణాటక, ఆంధ్ర అన్ని మహారాష్ట్ర మోదీనే అంటారు. మొత్తం మోదీనే వస్తాడు మీద సెంట్రల్ గవర్నమెంట్. కర్ణాటకలో ఇప్పుడు మోదీ ప్రభుత్వం లేదుగా, అక్కడ కూడా కాంగ్రెస్ ఉంది కదా. బీజేపీ ఉంది అండి. కాంగ్రెస్ వచ్చేది బీదర్ డిస్టిక్ వచ్చింది, కొద్ది బీజేపీ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆయననే వస్తాడు ఖచ్చితంగా. మరి మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ ఎవరు ఇక్కడ? ఎంపీ కిషన్ రెడ్డి. మరి కిషన్ రెడ్డి ఇక్కడ ఎట్లా నీకు తెలుసా? తెలుసు అండి, ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా వస్తారు. మేము 2000 నుంచి ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కిషన్ రెడ్డి మంచిగా చేస్తాడు పని. ఏం చేస్తుంటారు మీరు? మేము బిజినెస్ చేస్తామండి. ఫ్రూట్ అమ్ముతాము, కూరగాయలు అమ్ముతాము, కీరా అమ్ముతాము. ఏ సీజన్ ఉంటే ఆ సీజన్ అండి. సో మొత్తానికి కిషన్ రెడ్డి అవకాశం ఉంది అండి, ఖచ్చితంగా వస్తారు. టీఆర్ఎస్ రాదండి, కాంగ్రెస్ బి ఏం పని చేయదు. బీజేపీ ఖచ్చితంగా మంచి పని చేస్తుంది. కిషన్ రెడ్డి బాగున్నారు, ఖచ్చితంగా వస్తారు. సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? రవి. నా పేరు రవి గారు. ఇది మీ నంబర్ పెట్టానండి. ఎక్కడనే ప్రేమనారి. ఏం చేస్తుంటారు? బేకరీ. ఓకే సార్, ఏం లేదు, కొన్ని పొలిటికల్ క్వశ్చన్లు అడుగుతాను, చెప్తారా? ఐడియా ఉందా? ఓకే సరే. కిషన్ రెడ్డి తెలుసు. ఎవరు? మన కేంద్ర మంత్రి. మీ ఎంపీ? అవునా? ఎందుకంటే ఇదంతా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది కాబట్టి. సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ బీజేపీ నుంచి డిక్లేర్ అయిపోయారు ఎంపీ క్యాండిడేట్గా. ఇంకా టీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ కానీ ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ కాలే. సో దేశంలో కూడా ఇప్పుడు మోడీ, అందరూ మోడీ అంటున్నారు. కాంగ్రెస్ కూడా ఈసారి గెలవాలని తను కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఏంటి సార్, ఎలా ఉండబోతుంది ఈసారి దేశంలో? ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం? మోడీ వస్తాడు. మోడీ కారణం? మంచి పరిపాలన చేస్తుండు, మంచి చేస్తున్నాడు. అంటే మంచి అంటే ఏ రకమైన మంచి? అంటే అన్నీ ఏమంటారు, మన రామ మందిరం కానీ, అదే రామ మందిరం లాంటివి మంచిగా చేస్తుండు. ఓకే. సో మీకు అన్నీ మంచిగా అనిపిస్తున్నాయా? చాలా బాగుంది, చాలా మంచిది. ఎందుకు కాంగ్రెస్ కూడా మరి అంటుంది కదా, అంతేనా? ఓకే. సో మరి ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి నాకు ఎక్కువ బీజేపీ, నేను కూడా బీజేపీ అంటే ఇష్టం నాకు. అవునా? కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం పక్కా. ఎంత రావచ్చు మెజారిటీ? పోయినసారి కూడా బాగానే వస్తుంది. అంటే టీఆర్ఎస్ కూడా ఇక్కడ బలంగా ఉంది కదండి. టీఆర్ఎస్ ఉంది, అలాగే కాంగ్రెస్ కూడా ఉంది. ఎట్లా ఉండబోతుంది సార్? టీఆర్ఎస్ ఏం లేదు, ఇప్పుడు టీఆర్ఎస్ అయిపోయింది. కాంగ్రెస్ కూడా ఏమి ఉండదు. బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఊర్లలో వచ్చింది ఇక్కడే. ఎంపీ ఎలక్షన్స్ డిఫరెంట్ కాబట్టి కిషన్ రెడ్డికి అవకాశం ఉంది కంపల్సరీ. ఎట్లా అంటాడు కిషన్ రెడ్డి? మంచోడు. మీకు ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అన్ని మంచిగా చేసాడు, బాగా చేస్తాడు. ఓకే. అన్ని పిలిస్తే పలుకుతాడు. వస్తాడు, విజిట్ చేస్తుంటాడు. వస్తాడు, గలీలు తిరుగుతాడు, వస్తాడు మాట్లాడతాడు. అయితే గెలిచే అవకాశం ఉందంట. ఎంత రావచ్చు అనుకుంటారు మెజార్టీ? 2-3 లక్షల పైన వస్తుంది మంచిగా మెజార్టీ అని. 2-3 లక్షలే? మరి మొత్తం మొత్తం 2 లక్షలు చేంజ్ ఉన్నట్టున్నారు ఇక్కడ ఓటర్స్ అంతా. అంటే మొత్తం సికింద్రాబాద్ నుంచి కదా మొత్తం. అవును. ఓకే. మొత్తానికి అయితే సరే గట్టిగానే ఉండాలి. ఓకే. టోటల్గా ఓవరాల్గా మెజార్టీ అయితే 1 లక్ష పైన అనుకుంటున్నారా? ఉండొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.